మీ ఝాన్సీ బ్లాగ్స్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన పర్సన్ మా అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ మేము చేయబోతున్నాం. ఇప్పుడు మొదటిగా మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోబోతున్నాం. టెంపుల్కి అయితే వచ్చేసాం, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు కేక్ తీసుకురావడానికి బేకరీకి వెళ్దాం. ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. కట్ చేయడం అయిపోయింది. లంచ్కి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. లంచ్కి టైం అవుతుందని గిఫ్ట్ ఓపెన్ చేయలేదు. మళ్ళీ ఇంటికి వచ్చాక గిఫ్ట్ ఓపెన్ చేస్తాం. మా అన్నయ్య బయట ట్రీట్కి తీసుకెళ్తా అన్నాడు, కానీ మా హస్బెండ్ ఇంకా లోపల రెడీ అవుతున్నారు. అందుకే వెయిట్ చేస్తున్నాం బయట. మేము అందరం రెడీ అయ్యి మా ఏరియా మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం. మా అన్నయ్య ఏ రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు అనేది మాకు ఇంకా తెలీదు. ఎక్కడికైనా అడిగితే హైదరాబాదీ ఫేమస్ రెస్టారెంట్ అని చెప్పాడు. హైదరాబాద్లో చాలా ఫేమస్ రెస్టారెంట్లు ఉన్నాయి, అందుకే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది కనిపెట్టలేకపోయాం. మెట్రో దిగాక తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం అనేది. మెట్రో అయితే వచ్చింది. ఇంకా మెట్రోలో స్టార్ట్ అయిపోయాం. ఆ రెస్టారెంట్కి వెళ్ళాలంటే వేరే మెట్రో మారాలంట, అందుకే మధ్యలో దిగి వేరే మెట్రో ఎక్కడానికి వెళ్తున్నాం. 2 ఫ్లోర్స్ పైకి అయితే వచ్చాం. ఇక్కడ వ్యూ చాలా బాగుంది, అందుకే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాం. ఇంకా మేము దిగాల్సిన స్టాప్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి అయితే వచ్చేసాం. క్రాస్ రోడ్స్ అనేసరికి ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది రెస్టారెంట్ నేమ్ ఏంటనేది.
చూస్తున్నారు కదా, ఇది సంధ్య 70mm 4K థియేటర్. దీని ఆపోజిట్లో ఇంకో థియేటర్ ఉంది, అదే సప్తగిరి థియేటర్. చూస్తున్నారు కదా, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ బావర్చి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. బావర్చి రెస్టారెంట్స్కి బ్రాంచెస్ ఎక్కడ లేవు, మెయిన్ బ్రాంచ్ అయితే క్రాస్ రోడ్స్లోనే ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఆఫ్టర్నూన్ 12:30కే ఎంత క్రౌడ్ ఉందంటే 2 అయ్యేసరికి ఎంత క్రౌడ్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. లోపల బెంచెస్ ఖాళీగా ఉన్నాయని వెళ్ళిపోయాం, కానీ అక్కడ ఇంకా ఓపెన్లో లేదంట. 1 PM తర్వాత ఓపెన్లో ఉంటుందంట. మేము వచ్చిన చాలాసేపు తర్వాత ఇక్కడ బెంచ్ ఖాళీగా ఉంటే కూర్చోమన్నారు. ఆకలికి ఆగలేక వెంటనే మెనూ కార్డ్ తీసి మాకు నచ్చినవి స్టార్టర్స్ ఆర్డర్ చేసాం. స్టార్టర్స్లోకి డ్రాగన్ ప్రాన్స్ అండ్ బ్రోస్టెడ్ చికెన్ ఫుల్ ఆర్డర్ చేసాం. ఆర్డర్ వచ్చేలోపు బావర్చి రెస్టారెంట్ గురించి మాట్లాడుకుందాం. బావర్చి రెస్టారెంట్ అనగానే మనందరికీ ఎంతో ఇష్టమైన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు. ఎందుకంటే ఆయనకి హైదరాబాద్లో మోస్ట్ ఫేవరెట్ రెస్టారెంట్ అంటే బావర్చి రెస్టారెంట్. మేము ఆర్డర్ చేసిన స్టార్టర్స్ అయితే వచ్చేసాయి. రెండు టేస్ట్ చాలా బాగున్నాయి. బ్రోస్టెడ్ చికెన్ అంటే కొంచెం చూడడానికి KFC టైపే ఉంది, కానీ టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంది. KFC కంటే బ్రోస్టెడ్ చికెన్ టేస్ట్ చాలా బాగుంది. డ్రాగన్ ప్రాన్స్ టేస్ట్ కూడా చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. ఇప్పుడు మెయిన్ మనందరికి ఎంతో ఇష్టమైన బిర్యానీ అయితే వచ్చేసింది. బావర్చి బిర్యానీ అనగానే ఎన్టీఆర్ గారు చెప్పిందే గుర్తొస్తుంది. ఎన్టీఆర్ గారు ఏం చెప్పారంటే, ఇక్కడ బావర్చి అని హైదరాబాద్లో ఫేమస్ అన్నమాట బిర్యానీ. బేసిక్గా అక్కడ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది, 4 తినేయచ్చు. కానీ నేను ఒక్క సిట్టింగ్లో తినేస్తాను అన్నారు. కానీ మేము అలా తినలేం కాబట్టి అదే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీని మేము 4 తింటామని ఆర్డర్ చేసాం. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎన్నో రెస్టారెంట్స్లో తిన్నాం, కానీ ఇంత మంచిగా టేస్ట్ ఎక్కడా అనిపించలేదు. ఎక్కువ స్పైసీ లేకుండా, ఎక్కువ మసాలా లేకుండా చేశారు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అరౌండ్ 450-500 పడింది. ఇంకా బిర్యానీ తినేసి బిల్ చేయడానికి వెళ్తున్నప్పుడు షవర్మా ఇంకా గ్రిల్లెడ్ చికెన్ కనిపించాయి. చూస్తుంటే తినాలనిపించింది, కానీ తినేంత స్టమక్ ఖాళీ ఎవరికీ లేదు. ఇది కూడా బావర్చి రెస్టారెంటే, కానీ ఇక్కడ ఓన్లీ ఆర్డర్సే తీసుకుంటారు. ఈ రెస్టారెంట్కి స్విగ్గీ, జొమాటో కూడా అవైలబుల్గా ఉన్నాయి. బిల్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. మెట్రో దిగి మేముండే ఏరియాకి అయితే వచ్చేసాం. ఇంటికి రాగానే మార్నింగ్ గిఫ్ట్ ఓపెన్ చేయలేదని గుర్తొచ్చింది, అందుకే ఇప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేపిస్తున్నాం. మా అన్నయ్యకి నచ్చుతుందో లేదో చూద్దాం.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.